ఏలూరు ఎంతో చరిత్ర కలిగిన రెడ్ క్రాస్ సంస్థను భ్రష్టు పట్టించేలా మాజీ జిల్లా చైర్మన్ మావిళ్లపల్లి జయప్రకాష్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందని ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జాలా బాలాజీ మాట్లాడుతూ కరోనా సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా ఉన్న జయప్రకాష్ 1400 కోట్లకు పైగా అవినీతి చేశారని, దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని అండదండలతో రెడ్ క్రాస్ కార్యాలయాన్ని పార్టీ గోడౌన్ గా మార్చుకొని అవినీతి చేశారని తెలిపారు. అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే. అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శిని ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ లోగడ ప్రెసిడెంట్ అయిన జేపీ గారి మీద విచారణ చేయాలని కలెక్టరేట్కి వచ్చాం. ఆయన అనేక అక్రమాలు చేయడమే కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ సొమ్ముని 1400 కోట్ల రూపాయలు దోచేశారు. లోగడ ఎమ్మెల్యే గారు ఈయన కలిసి, అలాగే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కరోనా కిట్ల పైన, కరోనా మీద వచ్చిన మందులు, ఇంజక్షన్లు కూడా అధిక రేట్లకు అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నారు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన భోజనాన్ని కూడా 20 రూపాయల భోజనాన్ని 120 రూపాయలు వసూలు చేసి ఈ జిల్లా కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాలంటీర్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరితో భూదండలాగా ఈ కరోనా దండా చేశారు. అలాగే కరోనాలో అనేక మంది సంస్థల దగ్గరికి వెళ్ళి, పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి